హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మన వీడియోలో 10th ప్లస్ ఐటీఐ చేసిన వాళ్ళకి డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో మనకి జాబ్ చేసే అంటే మంచి వర్క్ చేసే మంచి ఆపర్చునిటీ అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది. మనకి 10th ప్లస్ ఐటీఐ చేసిన వాళ్ళకైతే వీళ్ళ అప్రెంటిస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ వీడియోలో మనం పూర్తిగా ఏ ట్రేడ్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎలా అప్లై చేయాలి, పూర్తిగా డీటెయిల్స్ అనేవి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే, రీసెంట్గా మన ఆర్ఆర్బీ టెక్నీషియన్ కానీ ఎల్పీకి మీరు ప్రిపేర్ అయినట్లయితే మనకి వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఆ గ్రూప్ లింక్ అనేది నేను వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు అయితే మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకా మీకు ఇలాంటి జాబ్ అప్డేట్స్ కానీ ఎలాంటి నోటిఫికేషన్స్ అప్డేట్స్ కానీ మీకు ఇంకా కావాలనుకుంటే నెక్స్ట్ కీ రిలీజ్ అయిన ఏ ఎగ్జామ్కి రిలేటెడ్ ఎనీ ఎగ్జామ్ రిలేటెడ్ మీకు కావాలనుకున్న మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతున్నట్లయితే మనకి డిఎంఆర్ఎల్ నుంచి అయితే డిఫెన్స్ మెటలాజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ నుంచి అయితే ఈ డిఆర్డిఓ అయితే మనకు నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. మనకు వీళ్ళు చెప్పడం అయితే ఎంగేజ్మెంట్ యాక్ట్ 1961 ప్రకారం అయితే ఐటీ అప్రెంటిస్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కొన్ని ట్రేడ్స్ అయితే ఇచ్చారు. ఆ ట్రేడ్ ఆపోజిట్గా మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది గైస్. ఫెటర్కి 20, టర్నర్ 80 అంటే వీళ్ళు కేటగిరీ వైజ్ ఇవ్వలేదు, బట్ కాకపోతే ట్రేడ్ వైజ్ అయితే వీళ్ళైతే పోస్టులు అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఈ పోస్ట్కి ఎలా అప్లై చేయాలి, ఏజ్ రిలాక్సేషన్ ఎలా, ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇండియా ఆల్ ఓవర్ ఇండియా మనం అప్లై చేయొచ్చు. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి మనం ఈ అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేయాలి. అది కూడా వాళ్ళు ఒక గూగుల్ ఫామ్ అనేది వాళ్ళ వెబ్సైట్లో ప్రొవైడ్ చేశారు. ఒక ఫామ్ అనేది ఆ ఫామ్ ఫిల్ చేసి మనం అయితే అప్లై చేయాలి. దీనికి ఎలా అప్లై చేయాలి అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మీరు బిఫోర్ ఇంతకుముందు ఎక్కడైనా అప్రెంటిస్ చేసి ఉంటే దీనికి నాట్ ఎలిజిబుల్. అండ్ దీనికి రెగ్యులర్గా ఐటీఐ చేసిన వాళ్ళు అయితే దీనికి ఎలిజిబిలిటీ ఉన్నారని వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ క్యాండిడేట్ హూ హ్యావ్ పాస్డ్ ఐటీఐ క్వాలిఫై ఎగ్జామ్ ఫ్రమ్ ఎన్సీవీటీ ఎస్వీటీ యాజ్ రెగ్యులర్ క్యాండిడేట్స్ ఆర్ ఓన్లీ ఎలిజిబిలిటీ. అంటే మీరు రెగ్యులర్గా కాలేజ్కి ఎప్పుడైతే వెళ్తారో వాళ్ళు మాత్రం ఎలిజిబిలిటీ అనేసి వీళ్ళైతే మాత్రం ఇక్కడ చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చి వీళ్ళు మనకు వెబ్సైట్ లింక్ అయితే వెబ్సైట్ ఇక www.apprenticeshipindia.orgలో రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మీరు ఈ పోర్టల్లో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. మీరు ఎలా అప్లై చేయాలి మొత్తం అప్లికేషన్ పోర్టల్ లింక్ అని నేను కింద నా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఒకవేళ సెలక్షన్ ప్రాసెస్ మీరు సెలెక్ట్ అయినట్లయితే మీరు ఈ డాక్యుమెంట్స్ అనేవి వెరిఫికేషన్ తీసుకెళ్ళాలి గైస్. అండ్ గైస్ మీకు ఒకవేళ ట్రైనింగ్ వస్తే మీరు వితిన్ 15 డేస్లో ఒకవేళ మీరు దీనికి క్వాలిఫై అయ్యి మీకు ఎగ్జామ్ అదే అయిపోతే మీకు అప్రెంటిస్ వచ్చినట్టయితే 15 డేస్లో అంటే మీకు ఇంటిమేషన్ 15 డేస్ తర్వాత వరకు మీకు ఇంటిమేషన్ ఇవ్వచ్చు. 15 డేస్కి ఇంటిమేషన్ ఇవ్వకపోతే మిమ్మల్ని వాళ్ళు అనేది టెర్మినేట్ చేస్తున్నారు వాళ్ళు చెప్తున్నారు. ఇంకా మనకి వీళ్ళు లాస్ట్ డేట్ అయితే 13th May 2024 అంటే ఈ మంత్ లాస్ట్ వరకు వీళ్ళైతే అప్లికేషన్ డేట్ అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. ఈ ప్రజెంట్ అయితే అప్లికేషన్ మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ప్రజెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది గైస్. నేను ఎలా అప్లై చేయాలి ఏంటని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఒకసారి చూడండి గైస్. మీకు అప్లికేషన్ ఐడి ఉంటుంది కదా, మీకు లింక్ ఇస్తాను, ఈ వెబ్సైట్ లింక్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. మీరు డిస్క్రిప్షన్లో లింక్ ప్రెస్ చేస్తే మీకు ఇలా ఉంటుంది. మనకి ఇక్కడ ఎంగేజ్మెంట్ ఆఫ్ ఐటీ అప్రెంటిస్ ట్రైనర్ ఫర్ డిఎంఆర్ఎల్ అని ఉంది కదా, అక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఇంకొక ఆప్షన్ ఉంది. మీ అప్లికేషన్ ఫామ్ మీద ప్రెస్ చేస్తే మీకు గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు గూగుల్ ఫామ్ అనేది ఈ టైప్లో ఓపెన్ అవుతుంది గైస్. ఇలాగ మీ గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ మీ మెయిల్ అనేది ఏ ట్రేడ్కి అప్లై చేస్తున్నారో వెదర్ అప్లై డిఎంఆర్ఎల్ అంటే ఎస్ఆర్నో అడుగుతుంది. నెక్స్ట్ మీ అప్లోడింగ్ డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ అడుగుతుంది. కైండ్లీ అప్లోడ్ డాక్యుమెంట్స్ ఇన్ వన్ పీడిఎఫ్ సైజ్ బిగ్గర్ అంటే మీరు పీడిఎఫ్ ఫైల్లో అప్లోడ్ చేయాలి మీకు అడిగిన డాక్యుమెంట్స్ అనేవి. ఇక్కడ మనకైతే
వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. లెస్ దెన్ 10 MB పీడిఎఫ్ 10 MBలో మీరు రిజిస్ట్రేషన్ నెంబర్, యూజర్ ఐడి, అప్రెంటిస్షిప్ ఇండియా అంటే మీరు అప్రెంటిస్కి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. మీ అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అప్లోడ్ ద రీసెంట్ పాస్వర్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్, మీ ఫోటో అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇలా ఈ గూగుల్ ఫామ్ అంతా ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేస్తే మీకు నెక్స్ట్ ఫర్దర్గా మీకు మెయిల్ కానీ మెసేజ్ కానీ ఏదో వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. ఫర్దర్ డీటెయిల్స్ అనేవి మీ ఫర్దర్ స్టెప్ అనేసి మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. ఇలా అప్లై చేయాలి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి గైస్. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి గైస్. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.